మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే మేడం. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడియోకి వచ్చి వాల్యుబుల్ టైంని స్పెండ్ చేస్తూ ఒక మంచి సలాడ్ని, అది కూడా హెల్తీ సలాడ్ని పరిచయం చేస్తా అని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఏంటి ఏం పరిచయం చేయబోతున్నారు? ఇడ్లీ దోశ అందరూ తింటూనే ఉన్నారు, బట్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు. తప్పే అంటారా మేడం? లేదు లేదు, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ వాంటింగ్ థింగ్. అంటే ఇడ్లీ తింటూ వెయిట్ లాస్ అవ్వచ్చా? ఇడ్లీ దోశ వడ ఆయిల్ ఫుడ్ తింటూ మనలాంటి వాళ్ళు తినే క్వాంటిటీ ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా ఎప్పటికీ అవ్వలేరు. సో ఇది రీప్లేస్ చేసి 4 నుంచి 8 ఇడ్లీలు ఆర్ 12 ఇడ్లీలు ఒక వాయి మొత్తం విత్ నెయ్యి, కొబ్బరి చట్నీ వేసుకోవాలి, పల్లీల చట్నీ వేసుకోవాలి. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా బరువు అనేది తగ్గించలేరు. ఎస్, మరి దీని ద్వారా తగ్గుతారు కదా మేడం? దాని ద్వారా కూడా తగ్గొచ్చు, బట్ క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. దీని ద్వారా ఈజీగా తేలిగ్గా తగ్గొచ్చు అనమాట. ఎస్ మేడం, ఏంటి రెసిపీ పరిచయం చేయబోతున్నారు? మేము ఆలోచించేది ఏంటంటే అందరూ బిజీ స్కెడ్యూల్ ఉన్నారు, కొంచెం తేలికపాటిగా చేసుకునేవి, ఈజీగా డైజెషన్ అయ్యేవి, అందులో న్యూట్రిషనిస్ట్ వాల్యూస్ కలిగిన ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం మేడం. ఇది అదే రెసిపీయా మేడం? ఏంటి నేమ్ ఏమైనా ఉందా? ఎవరో ఇది మన హై ప్రోటీన్ మిక్స్ వెజ్ సాలడ్ అన్నమాట. హై ప్రోటీన్ మిక్స్ వెజ్ సలాడ్. ఓకే. సో ఇది అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు, అంటే నోట్లో పండ్లు ఉండేవాళ్ళు, అంటే పిల్లల దగ్గర నుంచి, స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి అడాలసెంట్ కానీ, అలాగే అడల్ట్స్, మిడిల్ ఏజ్ గ్రూప్ వారు, అలాగే పెద్దవారు, జీరియాట్రిక్స్ కూడా తినొచ్చు అనమాట. సో ఇందులో అన్ని తేలిగ్గా అరిగేవి, తర్వాత వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఎక్కువగా ఉండేవి ఉన్నాయి అన్నమాట. ఇందులో మనము ఎటువంటి నూనెని వాడట్లేదు, సో అన్వాంటెడ్ క్యాలరీస్ అనేవి రావు అన్నమాట. వీటిలో నుంచి వచ్చే క్యాలరీస్ కూడా చాలా కొద్ది మాత్రమే వస్తుంది. మనం ఇది జీర్ణం చేసుకునే లోపల అందులో నుంచి కూడా క్యాలరీలు ఖర్చు అయిపోతాయి అన్నమాట. సో మనకి చెప్పాలంటే వీటిలో నుంచి చాలా తక్కువ క్యాలరీలు, ఎక్కువ ప్రోటీన్, ఎక్కువ పీచు పదార్థము అండ్ లాట్ ఆఫ్ ట్రేస్ ఎలిమెంట్స్, మినరల్స్, వైటమిన్స్ వస్తాయి. మీరు ఈ రెసిపీకి వాడే ఇంగ్రీడియంట్స్ చూస్తే కనుక మన రెయిన్బో కలర్స్ ఎలా ఉన్నాయో అలాంటి కలర్స్ ఉన్నాయి అన్నమాట. చాలా కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి. ఈ రెసిపీలో మనకి తల నుంచి కాలు వరకు కావాల్సిన అన్ని రకాల న్యూట్రియంట్స్ లభిస్తాయి. అన్ని ఓవరాల్ గా బ్రేక్ఫాస్ట్ లో జస్ట్ తీసుకోవచ్చు మేడం? బ్రేక్ఫాస్ట్ కి యూస్ అవుతుంది కదా? బ్రేక్ఫాస్ట్ కి తీసుకోవచ్చు, మనము లంచ్ అండ్ డిన్నర్ కి కూడా తీసుకోవచ్చు. కొంచెం క్వాంటిటీ పెంచవచ్చు అనమాట. ఎవరైతే చాలా ఒబిసిటీ, మార్బిడ్ ఒబిసిటీ కానీ, సూపర్ ఒబిసిటీ కానీ, సూపర్ ఒబిసిటీ కానీ ఉంటే, అంటే మార్బిడ్ ఒబిసిటీ అంటే మన BMI 40 ఉన్నవాళ్ళు, సూపర్ ఒబిసిటీ అంటే BMI 50 ఉన్నవాళ్ళు, అలాగే సూపర్ ఒబిసిటీ అంటే 60 BMI ఉన్నవాళ్ళు, అంటే వాళ్ళు చాలా గుట్టలాగా ఉంటారనమాట. అలాంటి వాళ్ళకి ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా కానీ, లంచ్ గా కానీ, డిన్నర్ టైంలో కూడా క్వాంటిటీ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. ఓకే మేడం, ఏంటంటి ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి మన వ్యూవర్స్ కి పరిచయం చేసేద్దాము. షూర్. ఇక్కడ మనము ప్రోటీన్ కోసము టోఫు తీసుకున్నాం అనమాట. ఓకే. ఈ టోఫు అనేది మనకి సోయా చుక్కుళ్ళతో చేస్తూ ఉంటారనమాట. సోయా చుక్కుల్లో పాలతో చేసిన పన్నీర్ అని అనొచ్చు. ఇందులో మన పాల పన్నీర్ కన్నా చాలా తక్కువ మోతాదులో ఫ్యాట్ ఉంటుంది. పాల పన్నీర్లో మనకి 20 నుంచి 26 గ్రాముల ఫ్యాట్ ఉంటుంది. ఈ టోఫులో వచ్చేసి మనకు 5 గ్రాముల ఫ్యాట్ ఉంటుంది అనమాట. అందుకే ఇది మనము వెయిట్ రిడక్షన్ కి ఆప్ట్ చేస్తాం. మనకి పన్నీర్లో సుమారుగా 250 నుంచి 350 క్యాలరీల ఎనర్జీ వరకు వస్తుంది ఒక 100 గ్రాముల్లో. దీంట్లో మనకి 70 నుంచి 80 క్యాలరీల వరకే వస్తాయన్నమాట. సో ఇది ఒక ఎక్సలెంట్ లో క్యాలరీ హై ప్రోటీన్ ఫుడ్ అని చెప్పొచ్చు అనమాట. అలాగే మనకి ఆనియన్స్, ఇక్కడ ఆనియన్స్ ఒక హాఫ్ ఆనియన్ తీసుకోవచ్చు మనము. ఆనియన్స్ 1 ఆనియన్ అయినా వేసుకోవచ్చు, కాకపోతే ఇందులో చాలా కసకస టేస్ట్ గా ఉంటుంది కాబట్టి కొంతమంది ఆ పంజెన్సీని టాలరేట్ చెయ్యరు. బట్ ఇందులో వెయిట్ రిడక్షన్ కి మంచి ఆలిసిన్ అనే కాంపౌండ్ ఉంటుందన్నమాట. ఇందులో మల్టిపుల్ వైటమిన్స్, మినరల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ మన కొవ్వు కరిగించడానికి, బ్లడ్ ప్రెషర్స్ కంట్రోల్లో ఉంచడానికి, బ్లడ్ షుగర్స్ కంట్రోల్లో ఉంచడానికి మనకి ఆనియన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు బిర్యానీ కానీ ఇలాంటివి ఏమైనా హై క్యాలరీ ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు ఖచ్చితంగా మీకు ఉల్లిపాయలు ఇస్తూ ఉంటారు, ఎందుకంటే ఆ ఉల్లిపాయ ఆ కొవ్వుని కరిగించడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అలాగే మనము తెలుగు వాళ్ళు చేసుకునే రోటి పచ్చళ్ళలో మనము ఈ ఉల్లిపాయల్ని
ఖచ్చితంగా సన్నగా తరిగి వేస్తూ ఉంటాము. సో దీన్ని రాగా వాడినప్పుడు మనకి ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని మనము వేయించడం కానీ స్టీమ్ చేస్తే ఈ ఆల్సిన్ అనే కాంపౌండ్ ఎగ్జాస్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా మనము రా ఆనియన్ తీసుకోవచ్చు అనమాట. ఎవరైతే జైన్ ఫుడ్ ఆర్ రా ఆనియన్స్ తినని వాళ్ళు దీన్ని స్కిప్ చేయొచ్చు. అలాగే మనకి కీరా దోసకాయ అనేది మనకి ఒక యాంటీ డయాబెటిక్ ఫుడ్ అని మనకి చాలా పరిశోధనలు తెలుపుతున్నాయి. అలాగే ఇది కొవ్వు కరిగించడానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే సాల్యుబుల్ ఫైబర్ మన శరీరంలో ఉన్న ఫ్యాట్ని కరిగిస్తుంది అనమాట. దీన్ని తొక్కతో తీసుకున్నప్పుడు దీంట్లో ఉండే పొటాషియం బ్లడ్ ప్రెషర్స్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే కాన్స్టిపేషన్ని మలబద్ధకం నుంచి రిలీవ్ చేస్తుంది అనమాట. ఇది శరీరానికి చాలా చలువు కూడా చేస్తుంది. ఎటువంటి అల్సర్స్ ఇలాంటి ప్రాబ్లం వాళ్ళకి, ఇండైజెషన్ వాళ్ళకి చాలా మేలు చేస్తుంది అనమాట. ఇది కూడా మనము అంత కీరా దోసకాయ ఆర్ 50 grams తీసుకోవచ్చు. అలాగే అందరికి ఫేవరెట్ అయిన క్యారెట్, పెద్దవాళ్ళందరికీ పిల్లలు తినకపోతే కంటికి మంచిది, వెంట్రుకలకి మంచిది అని చెప్తుంటారు. అది ఏం మిత్ కాదు, అది అపోహ కాదు, అది సత్యం. సో ఇందులో ఉండేది బీటా క్యారోటీన్. ఈ బీటా క్యారోటీన్ అనేది మనకి యాంటీ ఏజింగ్ ఫ్యాక్టర్లో హెల్ప్ చేస్తుంది. అలాగే మనకి కంటికి సంబంధించిన మ్యాక్యులర్ డీజనరేషన్ రాకుండాను, ఏఎండి అంటారు, ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డిజనరేషన్, అది రాకుండా అరికడుతుంది అనమాట. మన స్కిన్ హెల్త్కి ఎంతో మేలు చేస్తుంది ఈ క్యారెట్. ఇందులో ఉండే సాల్యుబుల్ ఫైబర్ మనకి బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ మనకి బ్లడ్ గ్లూకోజ్ని కంట్రోల్లో చేస్తుంది అనమాట. ఇది తింటే కనుక పొట్ట నిండిన ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట. సో చిన్న పిల్లల నుంచి మనం చేతిలో వాళ్ళకి ఒక ముక్క ఇస్తే కనుక వాళ్ళు కంకుతూ ఉంటారు. ఆ టాడ్లర్స్ నుంచి కూడా ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉంటాయి. బట్ ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీటిని నీటిలో నానబెట్టి ఉప్పులో వేసి గట్టిగా కడిగి వాడుకోవాలి. అంటే మనము లెట్సే ఇది మనము క్యారెట్ అనుకుందాం. సో దీన్ని ఈ మూమెంట్ లో చేసుకోవాలి. మనము ఉప్పు వేసి నీళ్ళలో బాగా నానబెట్టి, ఇది మనం భూమి కింద పండిస్తాం క్యారెట్ కాబట్టి కొన్నిసారి యానిమల్ మెన్యూర్ వేస్తూ ఉంటారు. సో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం దాన్ని అలా నీట్గా కడిగి సన్నగా గ్రేట్ చేసుకోవచ్చు. పీల్ చేయాల్సిన అవసరం లేదు. చాలా మంది పీల్ చేస్తుంటారు, చాలా మంది పీల్ చేస్తారు కానీ పీల్ చేయకపోతే మంచిది. మనం అలా నీట్ గా కడిగినప్పుడు సరిపోతుంది. సో అంటే దానిపైన ఒకసారి ఫైబరస్ రూట్స్ ఉంటాయి ఇలా, సో అలాంటప్పుడు దాన్ని పీల్ చేయొచ్చు. బీట్రూట్ మనకి ఈ కలర్ చూస్తేనే తెలిసిపోతుంది. ఇందులో యాంథోసియానిన్స్ ఉంటాయి, ఇందులో బీటా క్యారోటీన్ ఉంటుంది, ఇందులో యాంథోసియానిన్స్ ఉంటుంది. ఇది మనకు ఒక మంచి వేసో డైలేటర్, మన బ్లడ్ వెజల్స్ ని కన్స్ట్రిక్ట్ అవ్వకుండా ఇలా డైలేట్ చేసి ఉంచుతుంది అనమాట. ఇది ఎక్సలెంట్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఇది మనకి వెయిట్ రిడక్షన్కి చాలా హెల్ప్ చేస్తుంది. ఇందులో ఉండే సాల్యుబుల్ ఫైబర్, అలాగే ఇది లో క్యాలరీ ఫుడ్. ఇది కూడా సషైటీ ఇస్తుంది. మల్టిపుల్ వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది కూడా ఎక్సలెంట్ సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు అనమాట వెయిట్ రిడక్షన్కి. ఇది కూడా మన బ్లడ్ ప్రెషర్స్, బ్లడ్ షుగర్స్ కంట్రోల్ చేస్తుంది, బరువు కూడా తగ్గిస్తుంది. ఓకే, అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్, ఎక్సలెంట్, వితౌట్ ఆయిల్, వితౌట్ మంట. నెక్స్ట్ టమాటో, అందరి ఇళ్లలో ఉండేది ఈజీగా. టొమాటో అనేది చాలా మంచిది. ఇది కూడా మనం కలర్ చూసి చెప్పొచ్చు, రెడ్డిష్ ఆరెంజ్ కలర్ లో ఉంది. ఇందులోనూ మనకి క్యారోటినాయిడ్స్ అండ్ జాంథోఫిల్ ఉంటుంది అనమాట. ఇవి పోటెంట్ యాంటీ ఆక్సిడెంట్స్. ఇది కూడా మనకి వెయిట్ రిడక్షన్ కి ఎంతో హెల్ప్ చేస్తుంది. మనకి గుండెకి కావాల్సిన లైకోపీన్ అనేది టొమాటోలో లభిస్తుంది. ఈ లావుగా ఉండే వాళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇది ప్రివెంట్ చేస్తుంది. ఇది కూడా కాన్స్టిపేషన్ ని రిలీవ్ చేస్తుంది అనమాట. పొటాషియం ఉండడం వల్ల బ్లడ్ ప్రెషర్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఇది కూడా డయాబెటిక్స్ కి చాలా హెల్ప్ఫుల్. అండ్ ఇవన్నిటిను మనము న్యూట్రాసిటికల్స్ అని చెప్పొచ్చు. అంటే ఇందులో ఉండే న్యూట్రియంట్స్ ఒక మెడిసిన్ లాగా పనిచేస్తాయి, అందుకే న్యూట్రాసిటికల్స్ అంటారు. లెమన్, ఇందులో ఎక్సలెంట్ అస్కార్బిక్ యాసిడ్ ఉంటుంది, వైటమిన్ సి అండ్ లెమనాయిడ్స్. ఇది మన వెయిట్ రిడక్షన్కి ఎంతో మేలు చేస్తుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి ఒక టేస్ట్ ఇవ్వడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది, ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది మనకి లెమన్. ఇది పెప్పర్ పౌడర్, మిరియాల పొడి. ఇందులో మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. ఒబిసిటీ వలన కొవ్వు శాతం ఎక్కువైనప్పుడు శరీరంలో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. దీంతో మనకి హైపర్ టెన్షన్ రావచ్చు, డయాబెటీస్ రావచ్చు, స్ట్రోక్ రావచ్చు, కార్డియాక్ ఇష్యూ రావచ్చు. సో ఈ పెప్పర్ అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ, మన శరీరంలో ఉన్న ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది, ఒబిసిటీని కూడా తగ్గిస్తుంది, అండ్ టేస్ట్ కోసం చాలా బాగుంటుంది. వావ్, ఒక్కో ఇంగ్రీడియంట్ నుంచి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం. అండ్ సాల్ట్, టేస్ట్ పాయిజన్ అందరికీ తెలిసింది.
బట్ స్టిల్ మనం రుచి కోసం కొంచెం వేసుకుందాం. కొంచెం వేసి హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు వేసుకోకపోతే మంచిది, బట్ Okay. టేస్ట్ కోసం టేస్ట్ వేసుకోవచ్చు. కోసం కొంచెం వేసుకోవచ్చు కదా మేడం. హా, ఎలా మనకి నిమ్మకాయ ఉప్పుని మిమిక్ చేస్తుంది అనమాట. Yes, సో రెండు కూడా. నిమ్మకాయ వేస్తే ఉప్పు Mhm. వేసుకోవాల్సిన అవసరం లేదు. సో మనము టు స్టార్ట్ విత్ ద రెసిపీ, ఓకే. ముందుగా మనము ఒక బౌల్ తీసుకుని ముందుగా మనము టోఫు యాడ్ చేస్తాము. Yes, ఒకవేళ ఎవరైనా హైపోథైరాయిడ్ నుంచి సఫర్ అవుతున్నారు, థైరాక్సిన్ సప్లిమెంటేషన్ వేసుకుంటున్నారు, అలాంటి వాళ్ళు టోఫు తీసుకోకుండా పనీర్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఓకే. అలాగే పనీర్తో అలర్జీ ఉన్న వాళ్ళు, లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు a chunk of chicken, బాయిల్డ్ చికెన్ కానీ a chunk of fish బాయిల్డ్, లేకపోతే ఒక బాయిల్డ్ ఎగ్ ప్లస్ 1 or 2 ఎగ్ వైట్స్ యాడ్ చేసి కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు నాన్ వెజిటేరియన్స్. ముఖ్యంగా నేను వెజిటేరియన్ వర్జన్ ఆఫ్ రెసిపీ చెప్తున్నాను. టోఫు ఆర్ పన్నీర్ యూస్ చేయొచ్చు. సోయా పడని వాళ్ళు పన్నీర్. ఒక 50 grams to 100 grams మనం ఎంత టాలరేట్ చేస్తే అంత తీసుకోవచ్చు. నేను ఇంతకు ముందు చెప్పినట్టు ప్రోటీన్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ఓకే. సో ముందుగా ఇది తీసేసుకుని మనకు ఒకవేళ ఈ టోఫు ఫ్లేవర్ నచ్చదు అనుకుంటే ముందే దానిపైన కొంచెం పెప్పర్ అండ్ నిమ్మకాయ వేసేసుకుంటే అది అబ్జార్బ్ చేస్తుంది, లేకపోతే లాస్ట్ లో అయినా వేసుకోవచ్చు. ఓకే, అది ఆ టేస్ట్ నచ్చిన వాళ్ళు అలా యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? ఒక ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్. మేడం క్వాంటిటీ డిపెండ్స్ ఆన్ BMI ఎలా అంటారు మేడం? ఒక్కొక్కరు క్వాంటిటీ అనేది నేను ఇది బేసిక్ రెసిపీ చెప్పాను ఇప్పుడు మీకు. ఓకే. అది నేను వాళ్ళ హైట్ ని బట్టి నేను ఆ క్యాలరీస్ డిసైడ్ చేస్తాను అనమాట. ఓకే. మనం బీట్రూట్ వేస్తాము, సచ్ అ బ్యూటిఫుల్ కలర్, చూస్తేనే తెలిసిపోతుంది మనకి. ఇష్టపడని వాళ్ళు ఏమైనా అవాయిడ్ చేయొచ్చా మేడం? లేకపోతే ఈ చాట్ అదంతా ఇష్టపడితే మంచిదండి, బికాస్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయని మేడం ముందే ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి టేస్ట్ కూడా మేబీ సెట్ అయిపోతుంది. అది ఇంగ్రీడియంట్స్ అంటే అది నో ఫుడ్ ఇది నో ఫుడ్ అనే ఒబిసిటీ ఎక్కువ వచ్చేస్తుంది వాళ్ళకి. సో ఇప్పుడు అన్ని ఎస్ ఫుడ్స్ తీసుకుంటే కనుక వాళ్ళు దే విల్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్ వెరీ సూన్. ఓకే. క్యారెట్. ఓకే. సో సచ్ బ్యూటిఫుల్ కలర్స్ మీరు చూస్తుంటే కనుక పిల్లలకి మేబీ స్నాక్స్ బాక్స్ లో కూడా ఇది పెట్టేయచ్చేమో కదా మేడం. ఇమీడియట్ గా తినాలి అని ఏమైనా ఉంటుందా మేడం? నెక్స్ట్ తర్వాత టైం లేట్ అవ్వడానికి కొద్ది ఏమైనా మిస్ పర్వాలేదు, ఒక 1-2 hours పర్వాలేదు, బట్ బేసిక్ గా ఆన్ ద స్పాట్ తింటే మంచిది. బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ ఫర్ అ స్నాక్. ఓకే. సో ఇప్పుడు మనం ఇందులో కీరా దోసకాయ వేసుకుంటాం. ఓకే. అసలు ఆయిల్ లేదు, టైం ఎక్కువగా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు, అన్ని కూడా ఫ్రెష్ అండ్ కలర్ఫుల్ గా కనిపిస్తూ ఉన్నాయి. టమాటో. టొమాటోస్ మనం చిన్నగా చాప్ చేసుకోవచ్చు. యూజువల్గా టొమాటోస్ మనము దేశీ టొమాటోస్ కన్నా కంట్రీ సైడ్ కన్నా సాలడ్ టొమాటో వేసుకుంటే మంచిది. ఓకే. ఓకే. పెప్పర్ మన టేస్ట్ని పట్టి వేయొచ్చు. సో మనం శుభ్రంగా ఉప్పు కారాలు తినే వాళ్ళం కాబట్టి తెలుగు వాళ్ళు చక్కగా వేసుకోవచ్చు. మేడం ఎక్కువగా పెప్పర్ ఎందుకు యూస్ చేస్తారు మేడం? లైక్ మనకి స్పైసెస్, చాట్ మసాలా లైక్ అలాంటివి అంటే రెడీ టు సర్వ్ ఫుడ్స్ కి మనము పెప్పర్ వేసుకుంటాము. దాని వల్ల టేస్ట్ అంటారా? చాలా మంచిది. ఇప్పుడు మనము వింటర్ లో ఉన్నాం కనుక చాలా ఎక్కువ జలుబు దగ్గులు చూస్తూ ఉంటాము. ఇవి యాంటీ ఫ్లూ అని చెప్పొచ్చు అనమాట. ఓకే. అంటే కొందరు వేడి చేస్తుందేమో, అది కూడా ఉంటుంది కదా, కాబట్టి మనం తీసుకునే ప్రపోర్షన్ ని బట్టి ఉంటుంది, మన శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. మనకి వాత, పిత్త, కఫ శరీరాలు ఉంటాయి. సో అలాంటి వాళ్ళకు ఎలాంటి ఇంపాక్ట్ ఇస్తుందో ఒకసారి తీసుకుంటే అర్థమవుతుంది. దాంతో మనము ప్రొసీడ్ అవ్వచ్చు. కొంచెం సాల్ట్ వేద్దాం మేడం. డెఫినెట్లీ సాల్ట్. కొంచెం ఎందుకు, చాలా వేసుకుని తింటారు అందరూ. బీపీ ఉన్న వాళ్ళు వేసుకోకపోతే మంచిది అండ్ ఇట్ టేస్ట్ వెరీ గుడ్. దాన్ని ఎంజాయ్ చేస్తూ తినాలి అంటే డెఫినెట్ గా కొంచెం సాల్ట్ యాడ్ అయితే మనందరికీ కూడా నచ్చుతుంది కదా. టు బి ఫ్రాంక్, మనము సాల్ట్ లేకుండా సాలడ్స్ ని ఎంజాయ్ చేయొచ్చు. సాల్ట్ కి ఆల్టర్నేట్ ఏం లేదంటారా మేడం? ఖచ్చితంగా నిమ్మకాయ ఉంది. నిమ్మకాయ ఉంది, కాస్తంత కొత్తిమీర ఇలాంటివి వేసామంటే మనకు వీటి అవసరం ఉండదు అనమాట. నేను ఎందుకు ఉప్పు వేసుకోకూడదు, వైట్ పాయిజన్ అని చెప్పానంటే వీఆర్ క్యాపిటల్ ఇన్ ద వరల్డ్ ఫర్ హైపర్ టెన్షన్. ప్రపంచంలో మన దేశం చాలా ఫస్ట్ ఉందన్నమాట. సో ఇలా నిమ్మకాయ పిండేసుకుని టేస్ట్ ని బట్టి కొంతమందికి 1/4 teaspoon సరిపోవచ్చు, కొంతమందికి 1 teaspoon సరిపోవచ్చు. సో క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఇది మనము చక్కగా బ్రేక్ఫాస్ట్ కి తీసేసుకోవచ్చు. ఇట్స్ ఎ హ్యూజ్ క్వాంటిటీ. మనం ఇందాక చెప్పినట్టుగా టోఫు ఆర్ పన్నీర్ ఆర్ ఎల్స్ మనం చెనా, రాజ్మా అలా ఏమైనా యాడ్ చేసుకుంటే అలా కూడా టేస్ట్ బాగుంటుంది, అది కూడా బెస్ట్ అంటారా? అంటే నేను మీకు ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్ అన్నింటిలోనూ
కార్బోహైడ్రేట్ ఉండకుండా ఇచ్చాను అనమాట. కార్బోహైడ్రేట్. ఓకే. ఒకవేళ మీరు వెజిటేరియన్స్ అయితే కొందరికి పనీర్ నచ్చకపోతే కనుక రాజ్మా కానీ చీకు అలా ఏమన్నా యాడ్ చేయొచ్చు. మనము శనగలు బఠానీలు వేస్తే మనకు కార్బోహైడ్రేట్స్ వస్తాయి. టోఫు, చికెన్, ఫిష్ ఇలా వేసుకోవచ్చు. మనము ఒకవేళ షుగర్స్ కంట్రోల్ పెట్టుకుంటూ వెయిట్ రిడక్షన్ కావాలి అనుకుంటే ఇలా చేసుకోవచ్చు. కొంతమేరకు కార్బోహైడ్రేట్ ఓకే అనుకున్నప్పుడు మనము శనగలు బఠానీలు కూడా వేసుకోవచ్చు. ఓకే, కిడ్స్ కి కానీ అలా ఏదైనా యాడ్ చేయొచ్చు. ఎందుకంటే ఎస్పెషల్లీ కిడ్స్ కి ఇలా కలర్ఫుల్ గా ఉన్నప్పుడు తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. వీక్ లో ఎన్ని సార్లు తినొచ్చు అని అంటారు మేడం? బెస్ట్ బ్రేక్ఫాస్ట్ కిందకి మీరు ఏ టైంలో సజెస్ట్, అంటే ఏ టైంలో ఎన్ని సార్లు తినవచ్చు అంటారు బ్రేక్ఫాస్ట్? డైలీ తీసుకుంటే చాలా ఎక్సలెంట్. మీకు రిజల్ట్స్ అనేవి మీకు ఇఫ్ యూ స్టార్ట్ ఇట్ ఆన్ డే 1, డే 2 నుంచి కూడా మీకు ఇంచ్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఫీమేల్స్ ఎస్పెషల్లీ వి వేర్ టైట్ ఫిట్టింగ్స్ కాబట్టి మనకు చాలా త్వరగా తెలుస్తుంది. మనం తీసుకునే 5 ఇడ్లీస్ ఆర్ 6 ఇడ్లీస్ విత్ సాంబార్ చట్నీ శుభ్రంగా 500-600 క్యాలరీస్ ఆర్ మోర్ దెన్ దట్. సో దాని బదులు ఇది నెగిటివ్ క్యాలరీ ఫుడ్ అని చెప్పొచ్చు. సో ఇవి 2 days లోనే మనకు ఒక 1000 క్యాలరీస్ డిఫరెన్స్ తెలుస్తుంది ఖచ్చితంగా. 2 weeks లో 2 days 2 days లోనే తెలిసిపోతుంది. కాబట్టి ఇమీడియట్ గా ట్రై చేయండి. నాకు తెలిసి మీ ఇంట్లో అందరి ఇళ్లలో ఉంటాయి, ఇవి మాక్సిమం అందరూ ఇంట్లో ఉంటాయి. ఈజీగా ప్రిపేర్ చేసుకో. లెట్స్ టైమ్ టు టేస్ట్ చేద్దామా? యా ప్లీజ్. మెయిన్ ఏంటంటే కలర్ఫుల్ గా చాలా అట్రాక్టింగ్ గా ఉంది, తినేయాలనిపిస్తుందండి. అందుకే మీకోసం టేస్ట్ చేసేస్తున్నాను. మీరు ఫస్ట్ చేయండి, చేసి నాకు చెప్పండి. వావ్, అసలు చాలా చాలా టేస్టీగా ఉంది, సాఫ్ట్గా ఉంది, పులుపు యాడ్ అయింది, సాల్ట్, స్పైస్. రోజు తినేయచ్చు అండి మేడం మీరు అన్నట్టు. అంటే ఎవరైనా తినకూడదని ఏమైనా ఉందా మేడం దీంట్లో? అందరూ తినొచ్చు కదా? డయాబెటిక్ పేషెంట్స్, థైరాయిడ్ అవాయిడ్ చేయాలి. అంటే పనీర్ యాడ్ చేస్తే మేడం? పనీర్ యాడ్ చేసుకోవచ్చు. థైరాయిడ్ వాళ్ళు పనీర్ యాడ్ చేసుకోవచ్చు. అలా అయితే తినొచ్చు ఖచ్చితంగా. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. డెఫినెట్లీ మేడం. నిమ్మకాయ అవాయిడ్ చేయాలి. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వాళ్ళు, మిగతా వాళ్ళందరూ ఖచ్చితంగా తీసుకోవచ్చు. డెఫినెట్లీ సూపర్ రెసిపీ మేడం. చాలా మంది సలాడ్స్ కోసం సర్చ్ చేస్తున్నారు, వారందరికీ కూడా డెఫినెట్ గా యూజ్ అయ్యే ఈ న్యూట్రిషనస్ వెజ్ సలాడ్ అయితే అందరికీ యూజ్ అవుతుంది మేడం. వాల్యుబుల్ టైం ఇచ్చారు అండ్ వాల్యుబుల్ రెసిపీ పరిచయం చేసినందుకు నమస్తే మేడం. నమస్తే.